ఖచ్చితంగా వ్యతిరేకమని చెప్పారు. ఈ విషయంపై ముదిరాజు గారు మీరేమంటారండి? మన రాజు నేత గారు ఇచ్చిన దానికి స్టేట్మెంట్కు దానికి సమాధానం ఇస్తూ దీన్ని కూడా జోడించండి సార్. ఇప్పుడు రాజు నేత గారు ఏదైతే చెప్తా ఉన్నారో వారు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు రాష్ట్రపతికి పంపించారు, వాస్తవమే. రాష్ట్రపతి దగ్గర లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా మనము ఖచ్చితంగా చేయవచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించారు. మళ్ళీ గవర్నర్ గారు మళ్ళీ న్యాయ సలహా గురించి మళ్ళీ బీజేపీ అక్కడ పంపించడం జరిగింది. ఇదంతా ఎవరి కుట్ర? బీజేపీ వాళ్ళ కుట్రనే. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 243D అధికరణ ఏదైతుందో దాని ప్రకారం చేసే అధికారం ఉన్నప్పటికీ 9th షెడ్యూల్ లో చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మేము తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పరంగా కూడా ఇస్తామన్నారు. కానీ ఇది ఇస్తే ఏమైతుందంటే చట్ట పరంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకొస్తే ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా బీసీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి 3 పర్యాయాలు బీజేపీ అధికారంలో ఉంది. మరి ఎందుకు ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్ పెంచలేకపోయింది? ఈ రోజు వరకు కూడా ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశ పర్యటన మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక పాదయాత్ర చేస్తూ అసలు బీసీలకు ఏం జరుగుతుంది, అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఏమవుతుంది అని చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? మత పైనం అనేది ఎందుకు అని అంటున్నారు. ఈ రోజు ఎస్సీలకు ఉంది రిజర్వేషన్, ఎస్టీలకు ఉంది రిజర్వేషన్. మరి వాళ్ళు కూడా ఒక ఎస్సీ ఇప్పుడు కులపరంగా ఇచ్చినట్టే కదా. కులపరంగా అక్కడ రాజ్యాంగంలో ఒక రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి బీసీలకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది కదా. బీసీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా తొక్కిబడి పడతారు, ఎన్ని రోజులకి నష్టానికి గురవుతారు. ఈ రోజు అది గ్రహించకుండా మళ్ళీ ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంకొకటి, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. మరి మీరు స్వచ్ఛంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరే అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా. ఏ చట్టం ఉన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని సవరణ చేసి ఈ యొక్క సవరణను ఇంకా మీరు ఏం చేయాలనుకుంటా చేసి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కదా. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పిస్తామన్నారు కాబట్టి అది తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంకా అడ్డంకులు ఎందుకు పెట్టాలి? చేయాలి కానీ స్వాగతించాలి కానీ మళ్ళీ ఇంకా అడ్డంకులు పెట్టడం అనేది చాలా తప్పు. ఈ తప్పకుండా మరి ఇప్పుడు అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో మరి ఆయన కూడా ఓసీ వర్గం కాబట్టి ఓసీలే ఎవరైతే అగ్రకులాల వారే ఈ రోజు అడ్డుపడుతున్నారని కనిపిస్తా ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి వారు. దాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క 42% రిజర్వేషన్ కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కిషన్ రెడ్డి ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రామచంద్రరావు గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అంటే బీసీల రిజర్వేషన్ అడ్డుకట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది సరైన విధానం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వైఖరితోటి ముందుకు వచ్చింది. దాన్ని స్వాగతించాలి. ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే సవరణ చేసి దాని బిల్లును పాస్ చేయాలి కదా. బిల్లు పాస్ చేయకుండా ఈ రోజు మళ్ళీ ఏదో చెప్పే ప్రయత్నం ఆర్ కృష్ణ గారికి ఇంకా బీసీ నేతలు చాలా మంది వాళ్ళందరూ పోరాడండి. నేను కూడా బీసీ సంక్షేమ జాతీయ కార్యదర్శి, నేను కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా బీసీ మొత్తం కూడా అన్యాయం గురైతా ఉన్నారు. ఎందుకు లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి రిజర్వేషన్ బీసీలకు ఎందుకు లేదు? మీరు ఎందుకు అడగట్లేదు? మరి దాన్ని స్వాగతించాలి కదా. ఇదే విషయం.